బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో, మరి పంచాయతీ చట్టం 2018ని సవరిస్తున్నాడు అసెంబ్లీలో బిల్లు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా. మీరు బీసీలకు 42% ఇయ్యండ్రి, ఎస్సీలకు 100% ఇయ్యండ్రి, ఎవరికి ఇచ్చినా మీ ఆధీనంలోనే ఉంటారు. వాళ్ళు పని చేసేది లేదు, పాడలేదు, ఏం లేదు. అలాంటప్పుడు ఉపయోగం ఏముంటుంది చెప్పండి. ఇక ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు, రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. మరి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొలిచేందుకు పరికరాల ఏర్పాటు, పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేశాక పరిహారం, 2022-23 రబీకి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి కఠిన చర్యలు, గోశాలల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ నిర్ణయాలకు వెల్లడించిన మంత్రులు పొన్నం పొంగులేటి. ఇక మరి ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018లో రిజర్వేషన్ల పెంపునకు అడ్డుగా ఉన్న సెక్షన్ 285ను సవరిస్తూ తెచ్చినటువంటి బిల్లును ఆదివారం అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునేందుకు సిద్ధమైంది. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం మరి రిజర్వేషన్ల అమలుకు వీలుగా రూపొందించినటువంటి ఈ సవరణ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా ఉభయ సభల ఆమోదం అనంతరం తిరిగి గవర్నర్కు చేరనుంది. ఈసారి గవర్నర్ తప్పకుండా ఆమోద ముద్ర వేస్తారని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మరి గవర్నర్ ఆమోదించినటువంటి పెండింగ్ పెట్టినటువంటి ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మరి ప్రభుత్వానికి సహకరించాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తూ ఉన్నది. ఎంత భేటీ అయినా